ఒకటి అసూయ, రెండు పొగరు, అహంకారం. అసూయ, అహంకారం ఈ రెండు లేకపోతే సమాజం చాలా గొప్పగా ఉంటుంది, అందరం కలిసిమెలిసి హాయిగా ఉంటాం అనేటువంటి విషయం చెప్పాను. సో ఇవి లేకుండా ఉండటం, సన్మానాలు చేయించుకున్నటువంటి వాళ్ళు ఆ సన్మానం చేసేటప్పుడు వారు ఖచ్చితంగా మనల్ని గొప్పగా చెప్తారు కాబట్టి అవి తెరకెక్కించుకోకుండా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. ఇందాక భవానీ ప్రసాద్ గారు చెప్పినట్టు నేను అప్పుడే అనుకుంటున్నాను, కథానాయకుడు అన్నారు. మనం మామూలుగా మనం చూస్తుంటే కథానాయకులు అంటే మనకు గుర్తుకొచ్చేది మన సినిమాల్లో కథానాయకులు ఉంటారు, ఒక్కడే మొత్తం అన్నీ చేసేస్తాడు, ఇంకెవ్వరు ఏమో అవసరం లేదు, అన్ని విషయాలు 50 మందిని కొట్టేస్తాడు, లేకపోతే ఇంకోటి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అన్నీ ఏం చేస్తాడు, అన్నీ చేసేటువంటి వాడు కథానాయకుడు. అట్లాంటి నిజ జీవితంలో కష్టం. నేను కానీ లేకుంటే అబ్దుల్ కలాం గారు కానీ ఇంకొకరు కానీ విజయాలు సాధించామంటే కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు రాత్రి పగళ్ళు కష్టపడి అందరం కలిసి పనిచేస్తే విజయాలు సాధిస్తాం. ఒక్కరిగా సాధించడం అనేటువంటిది ఎప్పుడు అయ్యేటువంటి విషయం కాదు, అది సినిమాలో కథానాయకులు మాత్రమే చేయగలరు. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. మీకు దానికి ఒక చిన్న తార్కాణం చెప్తాను.